ఎంఐఎం పార్టీ ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంను టార్గెట్ చేస్తూ మరి వాళ్ళు అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. పూర్తిగా ఎంఐఎం నాయకులు మాట్లాడినటువంటి విషయాలు పచ్చి అబద్ధాలు, వాస్తవాలను వక్రీకరించి మాట్లాడారు. ఈరోజు ఎంఐఎం ఉపన్యాసం ఈరోజు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు. రజాకార్ల వారసత్వంతో పచ్చి మతోన్మాద సంస్థగా చెలామణి అవుతూ ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఇతర సంస్థలను దోషులుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఈరోజు ఒకటే విషయం నేను ప్రశ్నిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏదో ఈరోజు భాగ్యలక్ష్మి దేవాలయం విషయంలో హిందూ సంస్థలకు అనుకూలంగా పనిచేసిందని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము భాగ్యలక్ష్మి దేవాలయం విషయంలో ఏమాత్రం కూడా ఎవరికి అనుకూలంగా పనిచేయలేదు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కోర్టు తీర్పు రానట్లయితే, కోర్టు తీర్పు ఆ స్ట్రక్చర్ వేసుకోవడానికి అనుమతి ఇవ్వనట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమాత్రం వేసుకోవడానికి అనుమతి ఇచ్చేది కాదు. అదృష్టవశాత్తు కోర్టుకు మజ్లిస్ పార్టీ వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఆ యొక్క తీర్పు కోసం మరి జడ్జి ఇచ్చాడు కాబట్టి ఈరోజు దాన్ని అమలు చేశారు తప్ప ఆ కోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా వక్రీకరించే ప్రయత్నం చేసింది. ఈరోజు ఏదైతే మజ్లిస్ పార్టీ వక్రీకరించి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు ఆ ప్రయత్నం చేసింది. కానీ లీగల్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అనేకమైనటువంటి ప్రజా సంస్థలు కానీ కోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక రకాల ఒత్తిడి కారణంగానే ఈరోజు స్ట్రక్చర్ ఇచ్చారు. ఏదో అది ఫేవరిజం కాదు, అది ఏదో కొత్తగా అక్కడ దేవాలయ నిర్మాణం జరగలేదు. ఉన్నటువంటి స్ట్రక్చర్నే ఏదైతే పాడైపోయినటువంటి టార్పలిన్ ఉందో టార్పలిన్ వేసుకోవడం కోసం అనుమతి ఇచ్చారు తప్ప ఏ రకమైనటువంటి కొత్త నిర్మాణము చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద జరగలేదు. ఈరోజు ఎంఐఎం గోరంతలు కొండంతలు చేసి ఒక గోబుల్స్ ప్రచారం మొదలుపెట్టి నిన్న నుంచి భాగ్యలక్ష్మి నిర్మాణం చేస్తున్నారు, దానికి చార్మినార్కు దెబ్బతింటుంది. రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా హైకోర్టు తీర్పే కారణం. ముఖ్యంగా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కూడా అయితే తాత్కాలికమైనటువంటి స్ట్రక్చర్ ద్వారా చార్మినార్కు ఏ రకమైనటువంటి నష్టం జరగదు, ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగదు అని వాళ్ళు పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షించి పరిశీలించి నివేదిక ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టు ఆ పాత స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దాన్ని వేసుకోవాలని అనుమతి ఇచ్చింది. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వము ఏదో మేరబాని ఏమీ చేయలేదు. ఇక్కడ ఇందులో మజ్లిస్ పార్టీ మరి చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతున్నదో పూర్తిగా మరి అబద్ధము. వాస్తవంగా గత అనేక రోజులుగా ఈరోజు అనేక సంఘటనలు ఆయన ఉదహరించారు. నేను ఈరోజు మజ్లిస్ పార్టీని సవాల్ చేస్తూ ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు ప్రెస్ క్లబ్లో భారతదేశానికి శరణార్థిగా వచ్చినటువంటి ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్లిం పైన ఈ ఎంఐ ఎమ్మెల్యేలు దాడి చేస్తే ఈ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదు? ఉల్టా ఆమె మీద కేసు పెట్టారు, ఒక మహిళ మీద. భారతీయ సంస్కృతిలో భారతీయ చరిత్రలో ఈరోజు భగవద్గీతలో కానీ ఖురాన్లో కానీ లేకపోతే ఈరోజు బైబిల్లో కానీ మహిళలకు అత్యంత గౌరవం ఇస్తాం మనం.
అది కూడా గాలికి వదిలేసి మజ్లిస్ ఎమ్మెల్యేలు ఒక మహిళ మీద పత్రికా విలేకరుల సాక్ష్యంగా కెమెరాల సాక్ష్యంగా దాడి చేస్తే వాళ్ళ మీద పెట్టాల్సినటువంటి కేసు ఆమె మీద కేసు పెట్టారు. అదేవిధంగా ఒక ముస్లిం మహిళ, అందులో ఒక ముస్లిం మహిళ ఇస్లాంకి వ్యతిరేకము, ఒక మహిళ మీద దాడి చేయడం ఇస్లాంకి వ్యతిరేకం, అది కూడా మీరు కాదని చెప్పి దాడి చేసి ఈరోజు మా మీద ఏదో ప్రభుత్వం ఏదో ఫేవరిజం చేసిందట. ఈరోజు వరకు అనేక విషయాలు చెప్తున్నాను. రాష్ట్రంలో పోలీస్ శాఖ అధిపతి అయినటువంటి డీజీపీని పట్టుకుని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి మహానుభావుడు, నీ యూనిఫామ్ ఇడిచి బయటికి రా, నీ సంగతి చూస్తా అని సవాల్ చేస్తే, సవాల్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టాల్సింది పోయి ఆ డీజీపీనే ట్రాన్స్ఫర్ చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. వీళ్ళు ఎవరికి మేలు చేశారు? అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు తమ యొక్క ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తుంటే ఇదే మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే రివాల్వర్ తీసి వాళ్ళ మీద ఫైర్ చేశాడు. అప్పుడు ఏం చేశారు? సిబ్బంది మీద కేసు పెట్టారు తప్ప, మున్సిపల్ సిబ్బంది మీద కేసు పెట్టారు తప్ప మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కేసు పెట్టాల. అదేవిధంగా నీలోఫర్ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, మహిళా డాక్టర్ల అమ్మాయిలు హౌస్ సర్జన్స్ మీద పరిగెత్తించి కొట్టారు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు. అప్పుడు కూడా ఎమ్మెల్యేల మీద కేసు పెట్టాల. ఈరోజు మనం చూస్తున్నాం ఈ యొక్క మజ్లిస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వానికి ఉపసంహరణ ఏతున్నదో అది ఒక పెద్ద నాటకం. అది వాళ్ళు ఉపసంహరణ అనేది ఒక బూటకం. ఇది కాంగ్రెస్ పార్టీ వీళ్లకు అవినాభావ సంబంధం ఉంది. మజ్లిస్ పార్టీకి వీళ్ళు ఆడుతున్నదంతా ఒక డ్రామా. ముఖ్యంగా పాత బస్తీలోని ముస్లింలు ఎవరు కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో దీపావళి పండుగకు అనుమతి చేసుకోకూడదు అని ఏమైనా మజ్లిస్ పార్టీకి ఫిర్యాదు చేశారని అడుగుతాను. ఎవరు చేయాల? ముస్లింలకు ఎవరు వ్యతిరేకం లేదు. కానీ మజ్లిస్ పార్టీ తన సొంత ప్రయోజనాల కోసమో, తమ స్వార్థ ప్రయోజనాల కోసమో, మజ్లిస్ పార్టీ అధినేతల కుటుంబాల కోసమో ఈరోజు భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ముందుకు తీసుకొచ్చారు తప్ప పాత బస్తీలోని ఏ సామాన్య ముస్లిం కూడా భాగ్యలక్ష్మి దేవాలయాన్ని పూజలను వ్యతిరేకించడం లేదు. దీనికి పూర్తి బాధ్యత మజ్లిస్ పార్టీ యొక్క దుందుడుకు విధానము, మతోన్మాద చర్యలు, తొందరపాటు చర్యలే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడింది. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ గారు, స్వర్గీయ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ గారు ఉన్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి 2-3 సంఘటనలు జరిగాయి. ఇదే 79లో డబుల్ డెక్కర్ బస్సు తోటి ఇదే భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ధ్వంసం చేస్తే 79లో నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ చెన్నారెడ్డి ప్రభుత్వ ఖర్చులతో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ దేవాలయాన్ని పునరుద్ధరించిన విషయాన్ని సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ యొక్క ప్రతి పండుగ కూడా దేవాలయంలో పూజలు పునస్కారాలు జరుగుతాయి, అలంకరణ జరుగుతుంది, పూలతో అలంకరిస్తారు. మరి ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరమే ఎందుకు మజ్లిస్ పార్టీ అర్ధరాత్రి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్ వచ్చి ధర్నా చేసి ఈ యొక్క టార్పలిని కట్టకుండా అడ్డుకున్నారో